ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. మెరుగైన ఆహార నియమాలే ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక సూత్రాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉన్న ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో మరింత సమర్థవంతమైన వైద్య విధానాన్ని అవలంబించేందుకు, ప్రజలకు అవసరమైన ఆరోగ్య సూత్రాలను అందించేందుకు, పూర్తి స్థాయిలో ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి ప్రాంగణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ఆసుపత్రికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే క్లినిక్లో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఉపయుక్తంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చంటి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన ఆరోగ్య సేవల్ని అందిస్తోందని అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే అనారోగ్య పరిస్థితులకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మెరుగైన ఆహార నియమాలే ఆరోగ్య సంరక్షణకు కీలకమని చెప్పారు. అలాగే వ్యసనాలకు కూడా దూరంగా ఉంటూ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. ఈ విధమైన విధానాలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వెల్నెస్ క్లినిక్ ఎంతో ఉపయుక్తమని చెప్పారు. అవసరార్థులు ఈ క్లినిక్ను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీస్ మెడిసిన్ హెచ్ఓడి వెల్నెస్ క్లినిక్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి గంగాభవాని మాట్లాడుతూ ప్రతి సోమ బుధవారాల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్లినిక్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సావిత్రి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ కె భాస్కర్, ఎం శశిధర్, పి సత్యనారాయణరావు, కోఆప్షన్ సభ్యులు చోడా వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, త్రిపర్ణ రాజేష్, బొద్దాని శ్రీనివాస్, కమ్యూనిటీ మెడిసిన్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణం కాలుష్యం అయిపోయిన తర్వాత అలాగే ఆహార పదార్థాలు బయట అనేక హోటల్స్ రావటం వల్ల కలర్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో టేస్టింగ్ సాల్ట్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బయట తినటం ఒక ఫ్యాషన్ అలవాటు చేసుకుని అందరూ కూడా ఇదివరకు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా విటమిన్ ఏదైతే లోపాలు లేని ఫుడ్ అంతా కూడా తినేవారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు. దానివల్ల లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు మా చిన్నప్పుడు మేము ఏదన్నా 1,00,000 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేది, ఇవాళ 1,50,000 మంది క్యాన్సర్ పేషెంట్లుగా అయిపోయారు. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం నియమాలు పాటించకపోవడం వల్లే వస్తున్నాయనేది మన దేశవ్యాప్తంగా గుర్తించారు. దానిలో భాగంగానే వీళ్ళ దగ్గరికి ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఆహార విధానాలు, వాళ్ళ జీవన ప్రమాణాలు చూసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ జీవన ప్రమాణాలు మనం అలవాట్లు మార్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది, అలాగే సిగరెట్టు, మద్యం, అలాగే గుట్కా చేయటం వల్ల ఏ వస్తున్నాయి, అలాగే మధుమేహం తగ్గాలంటే ఏది ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఏ విధంగా తగ్గాలనేది, అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడంతో పాటు వీడియో కూడా ప్లే చేసి మరి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది. అంటే నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అవగాహన తెలుసుకోగలిగితే వాళ్ళు ఆ బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్ది. ఇది ఇక్కడ ఏదైతే హెడ్ క్వార్టర్లో ఇది మరి ఓపెన్ చేయడం ప్రజలకు అంతా కూడా ఉపయోగపడుద్ది. దీంతోపాటు ప్రజలు కూడా మరి మెరుగైన ఆహారాన్ని తీసుకుంటూ మరి మెరుగైన అలవాట్లకి ఇచ్చేసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఏ పనైనా చేయగలుగుతాం, 10 మందికి సాయం చేయగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ డాక్టర్లు అందరూ కూడా సహకరించి మరి ఈ రోజున ఈ క్లినిక్ ఓపెన్ చేయడం తప్పనిసరిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల ఆరోగ్యం పట్ల వాళ్ళు కూడా బాధ్యతగా ఉన్నందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వీడియోస్ ప్లే చేసి డిస్ప్లే మెటీరియల్ అన్నీ చూపించి ఐఈసీ మెటీరియల్తో వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఏ ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏమి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, డిసీజెస్ డయాబెటీస్ లాంటిది కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్, అలాగే యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి ప్రివలెన్స్ ఎలా తగ్గించాలి. గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు రెడ్యూస్ ద ప్రివలెన్స్ ఆఫ్ దిస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి, తర్వాత మధుమేహ వ్యాధి, అధిక బరువు, హైపర్ టెన్షన్, ఈ వ్యాధుల గురించి మెయిన్గా ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ రెగ్యులర్గా ఒక హెల్త్ ఎడ్యుకేటర్ ఉంటారు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఒక సోషల్ లెక్చరర్ కూడా ఉంటారు, 2 స్టాఫ్ నర్సులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, మాకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇచ్చారు.
వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఈ సర్వీసెస్ అందిస్తుంటారండి.